ఏంట ఎంత రాత్రి ఫోను? ప్రాణం పోతున్నట్లు. అంతకంటే ఎక్కువే. పదవి పోయేలా ఉంది. ఏమైంది? నేను ఈ పొజిషన్లో ఉండటానికి, నేను ఎలక్షన్లో గెలవటానికి చేసిన అక్రమాల మీద ఎవడో ఈసీకి ఫిర్యాదు చేశాడు. దాని మీద ఎంక్వైరీ చేసి ఒక ఆఫీసర్ రిపోర్ట్ తయారు చేశాడు. అది కానీ ఢిల్లీ చేరితే నా పదవి పోవటమే కాదు, నేను జీవితాంతం జైల్లో ఉండవలసి వస్తుంది. మ్యాక్సిమం మాట్లాడి సెట్ చేయి, వినకపోతే వాడిని సెటిల్ చేయి. వాడి చావు మాత్రం మర్డర్లా ఉండకూడదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెటిల్ చేస్తా. హలో. రేపు మినిస్టర్ ఫైల్ ఢిల్లీ వెళ్ళకూడదు. ఎవరు మాట్లాడేది? కాసిం భాయ్. నీకు తెలియదని అనుకోను. సిన్సియారిటీని, సీనియారిటీని జీతం పెరగడానికి, జీవితం పెరగడానికి ఉపయోగించుకోవాలి, కానీ నీలా త్వరగా పైకెళ్ళడానికి కాదు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళీ తప్పు చేసే నీలాంటి వాళ్ళని నిల్చోబెట్టి కాల్చాలన్నదే నా పాలసీ. నీకు నిజంగా కాసిం భాయ్ అంటే ఎవడో తెలియదని ఇప్పుడు అర్థమైంది. అన్నా, కాసిం భాయ్ పంపించండు. వెళ్ళొస్తా. ఓకే. కార్లో ఒక్కడే ఉంటారని చెప్పారు కదా. హలో రంగా, చెప్పనా? ప్లాన్ క్యాన్సిల్. నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. సరే. కాసిం భాయ్. రైటు, చెప్పు. ప్లాన్ క్యాన్సిల్. వాటితో పాటు పిల్లలు ఉన్నారు. వాటి సంగతి తర్వాత చూస్తాను. కారణం ఫాలో. రైటు. వీడేంట్రా ఇప్పుడు సడన్ గా ప్లాన్ క్యాన్సిల్ అంటాడు? హలో. రైట్ గాడు ఏమైనా ఫోన్ చేశాడా? చేశాడన్నా. ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పాడన్నా. నీకు చెప్పిన పని నువ్వు చేయి. మరి రైటు. రేయ్, నీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. చెప్పింది చేయి. సరేనా? బాబా, కారులో పిల్లలున్నారు. ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పాను కదా నాకు. నీకు కూడా చెప్పాను కదరా. నేనే వేసామన్నాను రా. రైటు, నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడు.
రైటు రైటు అని నెత్తికెక్కించుకున్నాక ఇప్పుడు చూడు నేను ఎత్తికే పెట్టాడు గన్నం. అందరు జా చల్ హట్. కాసింబాయికి కనిపెట్టావు, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నువ్వు ఉన్నావనరా